అమావాస, ఆదివారం, పౌర్ణమి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, దసరా పండగ ఆ రోజునల్లో ఏ విద్యను నేర్చుకోవచ్చు. ఎంతలా విద్య అయినా కూడా మనకు అబ్బాలంటే అలాంటి టయాలలో గురువు దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకుంటే దానికి చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. మిగతా రోజునాడు ఎవరు చెప్పరు, అది మనకు అబ్బదు. ఎందుకంటే ఆ టైంలో అది కరెక్ట్ గా నియమంతో మనం నేర్చుకునేప్పుడే ఆ విద్య మనకి కరెక్ట్ గా పనిచేస్తుంది. భార్య భర్తల కలయిక ఆ రోజు జరగటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రోజు నాడు అమ్మవారు దైవ స్వరూపమైన రోజు కాబట్టి మనం చాలా భక్తితో అమావాస్య అనేది మనం నమస్కారం పెట్టుకునే రోజు కాబట్టి ఆ రోజు నాడు భార్య భర్తల కలయిక లేకుండా ఉంటేనే మంచిది. అమావాస్య రోజు నాడు మీరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీకు ఇంట్లో కానీ, పిల్లలు కానీ, భార్య భర్తలు కానీ, పిల్లల చదువులు కానీ, పిల్లలకి పెళ్లి విషయాలలో కానీ, మీ బిజినెస్లలో మీరు ముందుకు పోలేక, ఎంత కష్టపడి మీరు చేసినా అభివృద్ధి చెందలేక, వచ్చిన డబ్బులు మిగలక, పిల్లల మాట వినక, భార్య భర్తల సమస్యలు, ఇంట్లో సమస్యలు, ఆఫీసులో ఎంత మనం వర్క్ చేసినా కూడా మనకి పై ఎత్తుకాలను మనం సరిగ్గా గౌరవించకపోవటం, వాటి వల్ల వచ్చే ఇబ్బందులు, మనకు రావాల్సిన డబ్బులు ఎవరికైనా అప్పులు ఇచ్చినా రాకుండా ఉండటం, అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాళ్ళు నా దగ్గరికి వస్తే నా నెంబర్ అడ్రస్లో వస్తుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నన్ను ఒకసారి కలిస్తే గ్యారంటీగా ఆ సమస్య మీకు లేకుండా అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉండేట్టుగా నేను చేసి కొన్ని పూజలు ఉంటాయి మా దగ్గర. గ్యారంటీకి 100కు 100% చేసి పెడతా నేను. మీరు నమ్మకంతో నా నెంబర్కి కాల్ చేసి నన్ను ఒకసారి కలవండి, మీ సమస్య క్లియర్ చేస్తాను.